హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా? సరే అయితే వెళ్ళిపోదామా ఇంకా? పావు కేజీ చికెన్ తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చూపిస్తున్నాను కదండి, చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. మనకు నచ్చిన ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అండ్ అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ కొంచెం కార్న్ పౌడర్ వేయండి. తర్వాత కొంచెం కారం, తగినంత ఉప్పు బాగా కలిపి దాన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఈలోపు మనం ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ముక్కల్ని ఫ్రై చేయండి. చూస్తున్నారు కదండి, చూపిస్తున్న విధంగా వచ్చే కలర్ చూస్తున్నారు కదా, బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ముక్క బాగా ఉడకాలి లోపలికి. అండ్ మా పిల్లలైతే ఓ పక్క నుంచి నేను వండుతుంటే ఇంకో పక్క నుంచి వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. చూసారు కదా, వెళ్ళమన్నా వెళ్ళలేదు, ప్లేట్లో వేసినా సరే. చూసారు కదా, అన్ని వెయ్యిగా ఇన్ని మిగిలాయి అనమాట. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకొని అందులోనే ఇందాక కట్ చేసిన వెల్లిపాయల్ని కూడా వేసుకొని లైట్గా వేపండి. తర్వాత తగినంత సాల్ట్, కారం, ఇందులోనే కొంచెం వెనిగర్ అండ్ సోయా సాస్ కూడా వేయండి. అవి కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటో కెచప్ ఉంటుంది కదండి, సో టొమాటో కెచప్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులో కొంచెం చికెన్ కూడా వేసి ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసేయండి. చూస్తున్నారు కదా, కలర్ అయితే వచ్చేసింది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా తినేయడమే. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. మా ఊళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది, మా పిల్లలకి కూడా. వాళ్ళైతే బాగా ఒక్కటి కూడా నాకు పెట్టకుండా మొత్తం ఫస్ట్ వీళ్ళే తిన్నారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.